పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నేత వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన ఇంటి నుండి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిలో ప్రయాణించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన అనంతరం రోజుకు 2 సార్లు ధరలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నివాసం నుండి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. బీజేపీ సామాన్య ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. స్లో పాయిజన్ ఇచ్చినట్లుగా రోజుకింత పెంచుతున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచుతూ మరి స్లో పాయిజన్ లాగా ఒక్కసారి 2 రూపాయలు, ఒకసారి 80 పైసలు, ఒకసారి 83 పైసలు, ఇట్లా మరి ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి కుట్రపూరితంగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి మరి పెంచుకుంటూ ఇవాళ సామాన్యుడు నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఈ నిరసన ద్వారా దాదాపు నా ఇంటి నుంచి సుడా కార్యాలయానికి 3 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద ఈరోజు రావడం జరిగింది. అంటే ఈ పరిస్థితికి సామాన్య మానవుడు ఈరోజు వాహనాల్లో తిరగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇలా మేము కార్యాలయాలకు కూడా మరి గత 30, 40, 50 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఎడ్ల బండ్లే మరి 100 సంవత్సరాలకి వెనుకకు తీసుకుపోయినారు ఇలా భారతీయ జనతా పార్టీ.